హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే, అక్కడ అస్మిత అయితే వాళ్ళ అత్తయ్యకి రామలక్ష్మి గురించి ఏదేదో చెప్పిందనమాట. అంటే అక్కడ శౌర్య వచ్చేసి రామలక్ష్మి కోసం అప్లికేషన్ తెచ్చాడనమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలి అనేసి అప్లికేషన్ ఫిలప్ చేద్దాము అనేసి తీసుకొచ్చాడనమాట. అంటే ఆ మాటల్ని తీసుకెళ్ళి రామలక్ష్మి వాళ్ళ అత్తయ్యకి చెప్పేసిందనమాట అస్మిత. అలా చెప్పడంతో అస్మిత వాళ్ళ అత్తయ్య దాన్ని అప్లికేషన్ తీసుకెళ్ళి గ్యాస్ పైన కాల్ చేసిందనమాట. కాల్ చేయడము శౌర్య మరియు రామలక్ష్మి వాళ్ళ ఆయన అస్మిత అందరూ అక్కడే ఉండి చూస్తూ ఉన్నారనమాట. ఏంటమ్మా ఇలా కాల్ చేస్తున్నావు అనేసి శౌర్య అంటూ ఉంటే కోపంగా, మరి ఇంకేంటి, నేను లోన్ వద్దనేసాను, మరి ఏ పేపరు పెట్టి అమౌంట్ తీసుకొని రావద్దు అని చెప్పేశాను. అన్నీ చెప్పినా కూడా మరి ఈ అప్లికేషన్ ఎందుకు తీసుకొచ్చావు, నేను గేమ్ ఆడేదే వద్దంటుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు అనేసి కోపంగా మాట్లాడిందనమాట. అమ్మ, ఏదో రామలక్ష్మి ఆశ అని నేను చేస్తుంటే ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, అందులోన మీరు లోన్ వద్దన్నారు, మరి అమౌంట్ కూడా వద్దు అన్నారు, ఆస్తులు పెట్టేది వద్దన్నారు, మరి ఇంకెందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, మా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నానమ్మా, నేను డబ్బులు మిమ్మల్ని అడగలేదు కదమ్మా అని అంటూ ఉంటే, నేను గేమ్ ఆడడమే వద్దు అంటూ ఉంటే ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అనేసి కోపంగా మాట్లాడిందనమాట. అలా మాట్లాడడంతో రామలక్ష్మి అయితే నేను గేమ్ ఆడకూడదు కదా అత్తయ్య అంటూ ఉంటే, అవును, నా కోడలు గేమ్ ఆడడం నాకు ఇష్టం లేదు, నా కోడల పైన నాకు హక్కు ఉంది కాబట్టి నేను అంటాను తిడుతాను అని అంటూ ఉంటే, సరే అత్తయ్య, నేను గేమ్ ఆడకూడదు అంటే మరి ఏంటి అని అంటూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి వాళ్ళ అత్తయ్య ఏమనింది అంటే, ఇంట్లో నా పని మాత్రము చేయమను, ఏమీ గేమ్ ఆడడం ఏం అవసరం లేదు అనేసి శౌర్యతో అనడంతో రామలక్ష్మి అయితే, సరే అత్తయ్య, నేనైతే గేమ్ ఆడను, నేను ఇంట్లో పనులే చేస్తాను. అలా అయితే ఇప్పుడు అస్మిత కూడా మీ కోడలే కాబట్టి అస్మిత కూడా గేమ్ ఆడేది అవసరం లేదు, ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసి పెడితే చాలు కదా అత్తయ్య అంటూ ఉంటే, అస్మిత అయితే, ఓయ్, నువ్వు ఎందుకు నా పైన ఇచ్చేస్తున్నావు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, నిన్ను అన్నారు కాబట్టి నువ్వు మాట్లాడు అని అంటూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి అయితే, నువ్వు కూడా ఇంటి కోడలే కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నేను ఇంట్లో చిన్న కోడలి అంటూ ఉంటే, మరి చిన్న కోడళ్ళు అన్నాక ఇద్దరు సమానంగా పనిని షేర్ చేసుకోవాలి కాబట్టి ఇకపైన ఏ గేమ్ లేదు, ఏది లేదు, ఇంట్లో పనులు ఇద్దరు షేర్ చేసుకుందాము రా అని అంటూ ఉంటే, అస్మిత, నేనెందుకు చేయాలి అంటే, మరి ఇంట్లో కోడలు అనేది అంటే నువ్వు కూడా కోడలు అనేది మర్చిపోయావా ఏంటి అంటూ ఉంటే, లేదు, నేను చిన్న కోడలే, నాకు గుర్తుంది అంటే, సరే, మరి ఇకపైన ఏ చిన్న పని కానీ పెద్ద పని కానీ ఇద్దరు షేర్ చేసుకొని చేద్దాము అని అంటూ ఉందన్నమాట. ఇది ఇలా ఉండగా మీ శౌర్య ఇద్దరు పెళ్ళికి వెళ్ళారు కదా, అక్కడ రామ రూమ్లోకి వెళ్ళింటే శౌర్య అయితే వెనకల్నే వచ్చి రామలక్ష్మిని పట్టుకోబోతుంటే, రామ అయితే జరగండి అని అంటూ ఉంటే, నాకు ఏదో కావాలి అంటే ఏం కావాలి అంటూ ఉంటే, నాకు ఏం కావాలా చెప్తానరా ఇక్కడ అని హక్ చేసుకొని రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోబోతుంటే, సడన్గా శ్రీను అయితే వాళ్ళ నాన్నని గదిలోకి లాక్కొచ్చేస్తాడనమాట. వీళ్ళిద్దరూ బెడ్ వెనకాల దాచుకుంటారనమాట. దాచిపెట్టుకొని ఉంటే అక్కడ శ్రీను అయితే వాళ్ళ అన్నకి చెప్తూ ఉన్నాడనమాట, నాన్న, నువ్వు కిషోర్ గారు మావయ్య రాత్రి తాగింది ఏమైనా దిగిపోతే ఖచ్చితంగా మా పెళ్ళి ఆగిపోతుంది అని అంటూ ఉంటే, లేదురా, అదైతే ఛాన్సే లేదు, ఎందుకంటే రాత్రి తాగిందే మందులోన మత్తు మందు వేసాను నేను, కాబట్టి మీ పెళ్ళయ్యేంత వరకు లేచిపోర్లే అనేసి అంటూ ఉంటే, అప్పుడే రామ అయితే, మావయ్య, ఇదైతే చాలా పెద్ద తప్పు చేశారు మీరు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతే చాలా గొడవలు అయిపోతాయి, అప్పుడు ఏం చేస్తారు అని అంటూ ఉంటే, మరి ఏం చేయాలి రామలక్ష్మి, మావయ్య అయితే అస్సలు ఒప్పుకోవడం లేదు, ఆద్యని అమెరికా తీసుకెళ్ళిపోతాను అని అంటూ ఉన్నాడు, అందుకే అని అన్నారనమాట. అప్పుడే శ్రీను వాళ్ళ నాన్న అయితే, మీరిద్దరు కలిసి హెల్ప్ చేయండి ప్లీజ్ అన్నాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అని